తెలంగాణలో తొందరలో 2 ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అదేంది నిన్ననే స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద తీర్పిచ్చిర్రు. అసలు వాళ్ళు ఫిరాయించినట్టే కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు, ఆధారాలే లేవు అన్నారు కదా స్పీకర్ అనుకుంటారా? ఆ 2 ఉప ఎన్నికలు వచ్చేటివేదో చెప్తా. అంతకంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని చూస్తున్నారు, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు కొత్తగా అప్లోడ్ అయినటువంటి వీడియో మీ దగ్గరికి వస్తుంది, మీరు చూసేందుకు అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకా తెలంగాణలో 2 ఉప ఎన్నికలు ఎక్కడొస్తాయి అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి. ఈ 2 ఉప ఎన్నికలు తప్పించుకునే అవకాశమే లేదు. నిన్న స్పీకర్ పార్టీ ఫిరాయించినటువంటి 5 ఎమ్మెల్యేలకి సంబంధించిన తీర్పు ఇచ్చారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద కేసు నడుస్తుంది, 2 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలల్లో 5 ఎమ్మెల్యేలది నిన్న తీర్పు వచ్చింది. ఇవాళ ఇంకా 3 మాత్రమే ఇస్తారట. అంటే ఇంకా ఇద్దరిదేంది లెక్క? ఇంకా 2 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళది పార్టీ ఫిరాయించినట్టు కాదు అని చెప్పే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే కనిపిస్తలేదు అట్లా. స్పీకర్ ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోండి, తొందరగా చెప్పండి అని కోర్టు చెప్పిన తర్వాత నిన్న 5 సంబంధించిన తీర్పుని స్పీకర్ ఇచ్చిండు. స్పీకర్ కార్యాలయం ఇచ్చింది. 5 పార్టీ ఫిరాయించినట్లుగా ఎక్కడా లేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే నేను గుర్తిస్తున్నా అనేది నిన్న స్పీకర్ నిర్ణయంగా చెప్పిండు. ఇవాళ ఇంకొక 3 సంబంధించిన నిర్ణయాన్ని చెప్తారట. ఇక నిన్న వచ్చిన రిజల్ట్ని బట్టి, నిన్న స్పీకర్ కార్యాలయం ఇచ్చిన దాన్ని బట్టి ఈ 3 మీద కూడా ఏం తీర్పిస్తుంది అనేది ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. కానీ తీర్పు రావడం ఒక్కటే మిగిలింది, కానీ తీర్పు ఏమొస్తుంది అనేది జనాలకు అర్థమైపోయింది నిన్న వచ్చిన దాని తర్వాత. వీళ్ళు ఎంతమంది అయిపోయారు? నిన్న 5 ఇచ్చిర్రు, ఇవాళ 3 తీస్తారు, మొత్తం 8 మంది అయిపోయారు. మరి ఇంకిద్దరి సంగతి ఏంది? ఇంకిద్దరు మిగిలిరు కదా. మొత్తం 10 మంది మీద కేసు నడుస్తుంది. ఆ 10 మందిలో ఇంకా 2, ఆ 2కి సంబంధించిన దాని మీద స్పీకర్ కార్యాలయం తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తలేదు. లేదు అంటే ఈ 3 ఈరోజు ఇచ్చి మిగతా 2 దానికోసమని ఇంకొంచెం టైం ఇవ్వండి అని స్పీకర్ కార్యాలయం అడగొచ్చు కోర్టుని. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాకుండా తప్పించుకునే అవకాశం ఈ 2 ఎమ్మెల్యేలకైతే కనిపిస్తలేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వీళ్ళిద్దరు కూడా మొన్న జరిగినటువంటి జనరల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిరు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్కి 39 ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసిరు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిరు. వాళ్ళు సీఎం గారి సమక్షంలో కండువాలు కప్పుకున్నారు, అన్నీ చేసినవి, అంతా ఓపెన్గానే మనకి విజువల్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి మనకి. కానీ వీళ్ళు ఈ రోజు వరకు కూడా మేము పార్టీ మారలేదు అని చెప్తూ వస్తున్నారు. కానీ టెక్నికల్గా అది ఇంకా ఎక్కువ రోజులు చెప్పేందుకు అవకాశం లేదు. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన దగ్గర తెలంగాణలో 6 నెలల తేడాతో జరిగినాయి కదా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికలు ముందు జరిగినాయి. ఆ ఎన్నికలలో దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిండు. తర్వాత 6 నెలలకి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేసిరంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండానే, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా ఆయన ఎంపీ ఎన్నికలలో పోటీ చేసిండు. పోటీ చేసుడు తప్పేం కాదు. ఇప్పుడు ఎవరైనా సరే ఎమ్మెల్యే ఎన్నికలు ముందు జరిగితే పోటీ చేస్తారు, మళ్ళీ ఎంపీకి పోటీ చేయాలనుకుంటే చేసి, ఒకవేళ ఎంపీకి గెలిచిర్రు అనుకోండి వాళ్ళ ఇష్టం. ఎంపీ ఉండాలనుకుంటే ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తారు, ఎమ్మెల్యే ఉండాలనుకుంటే ఎంపీకి రిజైన్ చేస్తారు. 6 నెలలలోపు చెయ్యాలి అట్లా. కానీ ఆయన అక్కడ పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయిండు. పైగా ఏం చేసిండు? ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిండు, ఎంపీ ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిండు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది అది. సుప్రీంకోర్టులో కూడా ఆయన ఏం చెప్పినా చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఎన్నికల సంఘం దగ్గర ఆయనకు ఒక గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. ఆయన ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు. కాబట్టి ఎట్లా చూసినా కోర్టులకు పోయినా, ఎక్కడ చేసినా, ఏం చేసినా ఈయన ఇంకా ఉప ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిందే, తప్పే అవకాశం లేదు. అందుకే కదా నిన్న దానం నాగేందర్ గారు మాట్లాడినప్పుడు నేను చాలా ఏండ్ల నుంచి రాజకీయాలలో ఉన్నా, చాలా ఎన్నికలు చూసినా, ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు, రేవంత్ ఎప్పుడు చెప్తే అప్పుడు రిజైన్ చేయడానికి రెడీగా ఉన్నా అన్న లెక్క మాట్లాడిరు. అంతకుముందు ఏం మాట్లాడిరు? అంతకుముందు ఇదంతా ఏం మాట్లాడలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక తప్పేటట్టు లేదు అన్న తర్వాత దానం నాగేందర్ మాట్లాడిన మాటలవి. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు.
ఆయనే వాళ్ళ బిడ్డ ఇద్దరు పోయి ఒకటే రోజు కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో. కానీ అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, ఏదో గుడికి సంబంధించిన కండువా అని చెప్తారు. చాలామంది ఎమ్మెల్యేలు అదే చెప్తున్నారు, కడియం గారు కూడా అదే చెప్పారు. అయితే రకరకాల సందర్భాలలో ఆయన నియోజకవర్గంలో మీడియా వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు అంటే అది స్పీకర్ చెప్పాలి అన్నాడు. స్పీకర్ చెప్పాలట. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అనేది ఈయన స్పీకర్కి చెప్తారా? స్పీకర్ చెప్పాలట ఏ పార్టీలో ఉన్నా నేను అనేది, ఎందుకంటే కేసు ఉంది కదా, స్పీకర్ చెప్తారు అన్నారు. మరి ఈయన స్పీకర్ గారికి ఏం సమాధానం చెప్పిండు అంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో చేరలే అని చెప్పిండు. అయినా సరే టెక్నికల్గా ఈయన దగ్గర ఉప ఎన్నిక ఎట్లొస్తుంది అంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు స్టేషన్ గన్పూర్లో. వీళ్ళ బిడ్డ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది అక్కడ. అయితే తండ్రి ఒక పార్టీలో బిడ్డ ఒక పార్టీలో ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళ బిడ్డ పోటీ చేసినప్పుడు కడియం శ్రీహరి గారు వాళ్ళ బిడ్డకి సంబంధించిన ఎన్నికల ప్రాసెస్లలో సంతకాలు పెట్టిండు. ఇప్పుడు ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాయనే ఇంకొక పార్టీ వాళ్ళకి ఎట్లా రిఫర్ చేస్తారు? ఆమెకి ఓటెయ్యమని అడిగిండు, ఓటెయ్యమని చెప్పిండు, నియోజకవర్గంలో ప్రచారం చేసిండు, వాళ్ళ నాయకులకి చెప్పిండు, కార్యకర్తలకి చెప్పిండు. అంతేకాకుండా అఫీషియల్గా ఆయనే ఒక సంతకం పెట్టిండు. ఆ సంతకం రేపు పొద్దున కోర్టులలో చెల్లుతుంది. మాట్లాడి ఎన్ని మాట్లాడినా మేము మార్ఫింగ్లు చేసిరనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. కానీ సంతకాలు ఎన్నికల కమిషన్కి సంబంధించిన దాంట్లో ఉన్నాయి కదా, కాబట్టి దాని నుంచి తప్పించుకోలేడు. సో అట్లా ఈ ఇద్దరు ఉప ఎన్నికల నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. లేట్ అయితే అయ్యి ఉండొచ్చు, రకరకాల కారణాలను ఎత్తుకొని ఉండొచ్చు, కోట్ల నుంచి కింది కోట్ల నుంచి పై కోట్లకి ఇంకొకటి అట్లా కాలయాపనలు చేస్తుండొచ్చు. కానీ ఖచ్చితంగా ఉప ఎన్నికలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉప ఎన్నికల్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. టైం కొంత ఎక్కువ తీసుకోవచ్చు, లేకపోతే తొందరనే కావచ్చు, ఏమన్నా జరగవచ్చు. కానీ ఖచ్చితంగా వీళ్ళ దగ్గర అయితే ఉప ఎన్నికలు రావాల్సిందే. ఎందుకంటే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు అనేది దానం నాగేందర్, అట్లనే వాళ్ళ బిడ్డకి సంతకాలు పెట్టిండు అనే దాని మీద కడియం శ్రీహరి ఉన్నాడు. కాబట్టి ఈ రెండు వాటిలలో ఈ ఇద్దరు ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితే. కాబట్టి తెలంగాణలో 2 ఉప ఎన్నికలు, అవి ఎప్పుడు వస్తాయి, తొందరలోనే వస్తాయా లేటుగా వస్తాయా అనేది తెలియదు. కానీ తెలంగాణలో ఇంకొక 2 ఉప ఎన్నికలు జరగడం మాత్రం ఖాయం.